లాస్ట్ వీడియోలో నేను ఏం కొనుక్కున్నానో చూపించాను కదా. ఈ వీడియోలో మా పాపకి ఏం కొన్నాను, ఇంకా మా హస్బెండ్కి గిఫ్ట్ ఇచ్చాను అన్నాను కదా, అదేంటో చూపించేస్తాను. గిఫ్ట్ అంటే పెద్దది కాదు, చిన్నదే. కానీ చిన్న దాంట్లోనే హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదా. మా పాపకైతే ఫస్ట్ తీసుకుంటున్నాను అనమాట. ఒక 2 జతలు పట్టీలు చూసాను, అవి ఏంటంటే టైట్ అయిపోయాయి. సో అవి నాకు నచ్చలేదు. తర్వాత నువ్వే సెలెక్ట్ చేసుకోమ్మా అంటే తను ఒక 2 జతలు తీసుకుంది. అవి కరెక్ట్గా ఫిట్ అయ్యాయి అనమాట. తర్వాత గాజులు కూడా అడిగిందని చెప్పాను కదా, గాజులు కూడా తీసుకుందనమాట. ఇక్కడ చూడండి, గాజులు అయితే కరెక్ట్గా సరిపోయి, కానీ ఏంటంటే చిన్నది టైట్ అయినా ఏడ్చేస్తుంది అనమాట. తనకి ఏంటంటే ఫ్రాక్స్ కానీ లేదా షూస్ ఇవేమైనా వేసుకునేటప్పుడు ఏమైనా చిన్నది టైట్ అయినా ఏడ్చేస్తుంది. ఇంకా అవన్నీ అయితే సిల్వర్లో మేము తీసుకున్నవి. బిల్ అయితే అంత అయిందనమాట మాకు రెండు కలిపి. ఇంకా మా ఆయనకి గిఫ్ట్ అన్నాను కదా, అది ఎంతో పెద్దది కాదు, ఇదే. నేను యాక్చువల్లీ నా ఇయర్కి పైన ఉంటాయి కదా, అక్కడ స్టడ్స్ తీసుకుందాం చిన్నవి అని వెళ్తే అక్కడ సింగిల్ స్టడ్ చూశాను. అది చూసి ఎవరికి అంటే అది అబ్బాయిలకమ్మ అన్నారు. వెంటనే నేను మా ఆయనకి అడిగాను అనమాట, స్టడ్ కుట్టించుకుంటావా అని చెప్పి. అంటే నాకు గుర్తుగా తనకు అది కుట్టిద్దాము, ఇప్పటికైనా ఉంటుంది కదా అని చెప్పి అంటే సరే కుట్టించుకుంటాను అన్నారు. నెక్స్ట్ నేనైతే 3 చూపించాను కదా, అందులో ఒకటైతే నేను తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ మా పాపకైతే బయటకు వచ్చిన తర్వాత పట్టీలు అయితే పెట్టేశాము. ఇక్కడ చూడండి, కొత్త పట్టీలు వేసుకుంటున్నాను హ్యాపీనెస్ ఒక పక్క, నెక్స్ట్ ఇంకొక జత పట్టీలు ఉన్నాయి, గాజులు ఉన్నాయి కదా, అవి ఇంటికి వచ్చిన వెంటనే మా అమ్మకి చూపించేసి ఇంకా అవి కూడా అమ్మ ఇవి అయిపోయిన వెంటనే అవి వేసేసుకుంటానని అయితే అంటుంది. ఇంకా నేను కూడా పట్టీలు అయితే వేసేసుకున్నాను. ఇక్కడ నేనైతే పైన స్టడ్స్ అయితే ఫిక్స్ చేయించుకున్నాను. మా హస్బెండ్ చూడండి, నొప్పి ఏం రాదు, నువ్వు కూర్చో పర్వాలేదని చెప్పాను, కూర్చున్నారు. వెంటనే గట్టిగా పొడిచేసరికి పాపం కళ్ళలో నీళ్ళు తిరిగేసాయి అతనికి. వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే మా వీడియో వైరల్ అవుతుంది. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెనకతలు మా పాప చూడండి, ఒకదే ఏదేదో పాటలు పాడేసుకుంటుంది. థ్యాంక్ యూ.